నమస్తే అండి. ఒక ఎస్ఐ స్థాయి వ్యక్తి కొన్ని వందల మందికి కౌన్సిలింగ్ ఇచ్చే వ్యక్తి తన భార్య దివ్య గారి మరణాన్ని తట్టుకోలేక ఆయన కూడా తన ప్రాణాన్నే తీసుకున్నారు. కానీ వారి పిల్లల పరిస్థితి ఏంటి? భార్య మరణం పెద్దదే కావచ్చు, కానీ ఆ పిల్లల్ని అనాథలం చేసే హక్కు మనకుందా? కరీంనగర్ ఎస్ఐ చంద్రశేఖర్ గారి ఘటన మనకు ఒక చేదు నిజాన్ని నేర్పిస్తుంది. చాలా మంది వాళ్ళ సమస్యలను భరించలేక ఈ దారిని ఎంచుకుంటున్నారు. కానీ ఇక్కడ మనం జయించాల్సిన సమస్యలు కాదు, ఆ క్షణం మనం తీసుకునే మన మీద మనం పెంచుకునే ఆవేశాన్ని గుర్తుంచుకోండి. మన ఎమోషన్స్ మారుతూ ఉంటాయి, కానీ ఆ క్షణంలో మనం తీసుకునే నిర్ణయం మాత్రమే శాశ్వతం. తల్లి లేకుంటే ఆ లోటు తీర్చాల్సింది మీరే. అలాంటిది మీరు కూడా లేకపోతే ఆ పసి ప్రాణాలు ఎవరికి భారం అవుతాయి? వారి భవిష్యత్తుకు ఎవరు భరోసా అవుతారు? మీకు ప్రొఫెషనల్ ప్రాబ్లం ఉన్నా సరే, పర్సనల్ ప్రాబ్లం ఉన్నా సరే, మీ పిల్లల చిరునవ్వు కన్నా ఏది ముఖ్యం కాదు. ఎందుకంటే మీరు బాగుంటేనే మీ పిల్లల ప్రపంచం బాగుండేది. చూడండి డియర్ పేరెంట్స్, మీ పిల్లల కోసం బ్రతకండి. మనసు విప్పి మాట్లాడడం బలహీనత కాదు, అది ఒక బాధ్యత. మీకు పర్సనల్ గా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మీ ఆత్మీయులతో కలిసి షేర్ చేసుకోండి, లేదా నిపుణుల సలహా తీసుకోండి. థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియోని ఏ ఒక్కరికైనా సరే షేర్ చేయండి. ఎందుకంటే ఎవరికి ఏ సమయంలో ధైర్యం అవసరమో మనకు తెలియదు కదా. మీకోసం, మీ పిల్లల కోసం బలహీనతను కాదు, బాధ్యతను ప్రేమించండి.